హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చిక్కుడుకాయ కారప్పొడి చూపిస్తున్నానండి. మనం చిక్కుడుకాయతో ఎప్పుడూ చేసుకున్నట్టుగా కాకుండా ఇలా కొంచెం కొత్తగా ట్రై చేయండి. కొంచెం కొత్త ఫ్లేవర్ తిన్నట్టుగా ఉంటుంది. ఇలా పొడిని ప్రిపేర్ చేసుకొని చిక్కుడుకాయ కారప్పొడిని అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను 1/2 కిలో చిక్కుడుకాయనైతే తీసుకొని ఇలా చిన్నగా తుంచుకున్నాను. దీన్ని బాగా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపును వేసుకోవాలి. చిక్కుడుకాయ ఉడకడానికి సరిపడినంత వాటర్ని మాత్రమే, ఒక 1/2 గ్లాస్ వాటర్ని వేసుకొని చిక్కుడుకాయని ఉడికించుకోవాలి. చిక్కుడుకాయ ఉడకడానికి ఎక్కువగా వాటర్ వేసుకొని చిక్కుడుకాయ ఉడకగానే ఆ వాటర్ని వంపేస్తే చిక్కుడుకాయలో ఉన్న పోషకాలన్నీ పోతాయి. కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకోకుండా చిక్కుడుకాయ ఉడకడానికి సరిపడా కొద్దిగా వాటర్ని వేసుకొని మాత్రమే చిక్కుడుకాయని ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు మనం కారప్పొడిని ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్లోకి 1.5 స్పూన్ పల్లీలను వేసుకొని వేయించుకోవాలి. అలాగే 1 స్పూన్ శనగపప్పును కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి రెండు కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇందులోకి 1.5 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ నువ్వులను కూడా వేసుకొని నువ్వులు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని వేయించుకోవాలి. వీటన్నింటినీ ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి వేగిపోగానే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత వీటన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కారానికి తగినట్టుగా ఎండుమిరపకాయలను వేసుకోవాలి. నేను 12 నుంచి 14 వరకు ఎండుమిరపకాయలను అయితే తీసుకొని ఇలా తుంచుకొని వేసుకుంటున్నాను. మీ కారానికి తగినట్టుగా మీరు వేసుకోండి. అలాగే 5-6 వెల్లుల్లిపాయలు ఇలా పొట్టుతో సహా వేసుకోవాలి. టేస్ట్కి తగినట్టుగా ఉప్పుని, 1 స్పూన్ ఉప్పుని కూడా వేసుకొని దీన్ని మొత్తం ఇలా పొడి చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పొడిని అయితే చేసుకొని ఈ కారప్పొడిని పక్కన పెట్టండి. ఇప్పుడు మనకు చిక్కుడుకాయ ఎంత ఉడికిందో చూద్దాం. వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకొంచెం వాటర్ ఉంది. ఈ కాస్త వాటర్ కూడా పోయేంత వరకు చిక్కుడుకాయని ఉడికించుకోవాలి. ఇలా చిక్కుడుకాయ ఉడకడానికి సరిపడా కొద్ది వాటర్ని వేసుకొని ఉడికించుకుంటే మనకు చిక్కుడుకాయల పోషకాలన్నీ ఏమి పోవండి. ఇలా ఉడికించుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే 1 ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిరపకాయల్ని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అవ్వగానే 1/2 స్పూన్ పసుపును వేసుకొని పసుపు కూడా కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయని కూడా వేసుకొని చిక్కుడుకాయలో ఉన్న కొద్దిగా తడి కూడా పోయేంత వరకు ఆయిల్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలిపి మంటను లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేస్తే మనకు చిక్కుడుకాయలో ఉన్న తడి అంతా పోయి బాగా ఫ్రై అయిపోతుంది. చూడండి, చిక్కుడుకాయ మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న కారప్పొడిని వేసుకోవాలి. ఇలా మొత్తం కారప్పొడిని వేసుకొని మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ పొడి మొత్తం చిక్కుడుకాయకి పట్టే అంతసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా నేను ఇక్కడ ఉప్పు కారాలు అయితే ఏమీ వేయట్లేదు. నాకు ఇవే సరిపోయాయి. మీ టేస్ట్ చూసుకొని ఉప్పు కారాలు సరిపోకపోయినా యాడ్ చేసుకోండి. ఈ పొడి మొత్తం చిక్కుడుకాయకి పట్టాలి. ఆ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా ఒక 1-2 మినిట్స్ అయితే ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే మనకు చిక్కుడుకాయ కారప్పొడి రెడీ. ఎప్పుడు చేసేటట్టుగా కాకుండా కొంచెం ఈ విధంగా కొంచెం వెరైటీగా ఈ విధంగా కారప్పొడితో ట్రై చేయండి. చాలా బాగుంటుంది చిక్కుడుకాయ ఫ్లేవర్. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.